ఓం గణేశాయ నమః. చాణక్య నీతి సుధలో నేటి 112వ రోజైన ఈ రోజున మన ఆలోచనని బట్టే మన పనులు కూడా పూర్తవుతూ ఉంటాయి అని చెప్పి అద్భుతమైన శ్లోకం ద్వారా చాణక్యుడు మనకి తెలియజేశారు. తాదృశీ జాయతే బుద్ధి వ్యవసాయోపి తాదృశ సహాయాస్తాదృశ ఏవ యాదృశీ భవితవ్యత అని చెబుతూ ఉన్నారు. అంటే విధి అనేది ఏ విధంగా ఉండబోతుందో మనిషి యొక్క బుద్ధి కూడా అదే సమయానికి దానికి అనుగుణంగానే మారుతూ ఉంటుందని చెప్తున్నారు. పనులు కూడా ఆ విధంగానే జరుగుతూ ఉంటాయి. అంతేకాదు అతనికి లభించేటువంటి సహాయ సహకారాలు మరియు స్నేహితులు కూడా ఆ విధికి అనుకూలంగానే దొరుకుతూ ఉంటారు. అంటే కాలం కలిసి వచ్చినప్పుడు మంచి ఆలోచనలు, మంచి స్నేహితులు ఏ విధంగా లభిస్తారో, కాలం అనుకూలించని సమయంలో దానికి తగ్గట్టుగానే బుద్ధిమాంద్యం గల స్నేహితులు కూడా పక్కనే చేరతారు అని చాణక్యుడు మనకు తెలియజేస్తున్నారు. ఇక్కడ మనం తెలుసుకోవలసిన విషయం ఏంటంటే, మనిషి జీవితంలో జయాపజయాలు కేవలం శ్రమపైనే కాకుండా ఆ సమయానికి మనకు కలిగేటువంటి ఆలోచనలు మరియు తోడయ్యే వ్యక్తులపై కూడా ఆధారపడి ఉంటుంది. అందుకే వినాశకాలే విపరీత బుద్ధి అని పెద్దలు అంటూ ఉంటారు. మన బుద్ధిని, మన ఆలోచనలను ఎప్పుడూ వివేకంతో ఉంచుకోవడమే మనం చేయగలిగేటువంటి గొప్ప ప్రయత్నం. స్వస్తి.